ప్రస్తుతం భారత జట్టు టీ20ల విషయంలో మంచి ఊపు మీద ఉంది. అయితే నిజానికి 3 టీ20లు భారత గడ్డపైన భారత జట్టు న్యూజిలాండ్ పైన గెలిచింది అంటేనే అసలది నెక్స్ట్ లెవెల్ గేమ్. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపైన టీ20 సిరీస్ గెలిచిందే లేదు. నిజానికి వన్ డే సిరీస్ కూడా గెలవలేదు. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ అంటే మొన్న జరిగిన వన్ డే సిరీస్‌లో భారత జట్టు ఓటమి వల్ల న్యూజిలాండ్ జట్టుకి ఆ సిరీస్ అయితే దక్కిందనమాట. అయితే ఈ సిరీస్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే కొంతమంది ఆటగాళ్ళు అద్భుతమైన గేమ్‌తో హైలైట్ అయితే, ఇంకొక ఆటగాడు మాత్రం తన ఒక్క అదృష్టాన్ని ఉపయోగించుకోలేక చాలా విఫలమయ్యి ఓడిపోయాడు. మరి తన గురించి ఏమన్నారు? జట్టు గురించి ఏమన్నారు? రాబోయే వరల్డ్ కప్ గురించి మన భారత జట్టు అంటే ప్రస్తుతం ఆడుతున్న వాళ్ళే. కానీ కొంచెం సీనియర్స్ ఉంటారు కదా! రిషబ్ పంత్, రోహిత్, కోహ్లీ వీళ్ళందరూ ప్రస్తుతం ఈ టీ20 సిరీస్ దూరంగా ఉన్నారు కదా! మరి అది తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అయితే రిషబ్ పంత్ ఏమన్నాడంటే, "ఈ సిరీస్‌లో నేను భాగం కాలేకపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయితే భారత జట్టులో ఏ ఆటగాడు మిస్ అయినా కూడా ఆ ఆటగాడి స్థానంలో మరొక 10 మందైనా సరే అంతకు మించిన ఆటగాళ్ళు వస్తారు. అది కన్ఫర్మ్. అయితే సూర్యకుమార్ యాదవ్ గేమ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అతను టీ20లకే రారాజు. అతన్ని బ్యాట్ నుంచి కొన్ని రోజులుగా పరుగులు అస్సలు రావటం లేదని చాలామంది బాధపడ్డారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి బ్యాట్‌తో జుళిపిస్తే ఏకంగా హాఫ్ సెంచరీలు, సెంచరీలు అలాగే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆట అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇక ఈ సిరీస్ చూసిన తర్వాత వరల్డ్ కప్ ఆడే విషయంలో భారత జట్టే ద మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతుందని నాకు అనిపిస్తుంది. అంతేకాదు భారత జట్టు ఖచ్చితంగా ఈసారి కప్పు గెలుస్తుంది అన్న నమ్మకం అయితే నాలో చాలా గట్టిగా వినిపిస్తుంది అన్నాడు. ఇక మన రోహిత్ శర్మకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. నిజానికి స్పోర్ట్స్ కోటాలో రోహిత్ శర్మకి అలాగే హర్మన్ ప్రీత్ కౌర్‌కి ఇద్దరికీ కూడా పద్మశ్రీ అవార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరిగిన తర్వాత అంటే యాక్చువల్లీ జరిగిందేంటంటే, ఈరోజు రిపబ్లిక్ డే ఈవ్‌ని సందర్భించుకుని ప్రతి సంవత్సరం ఈ రకంగానే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డ్స్ అయితే ఇవ్వటం జరుగుతుంటుంది కదా! అయితే ఈసారి మన రోహిత్ శర్మ అలాగే హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ కూడా పద్మశ్రీ అవార్డ్‌ను దక్కించుకోవటం భారత జట్టుకే గర్వకారణం. అయితే వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ చేసే టైంకి వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వన్స్ మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ మనం గెలిచాము అన్న తర్వాత ఆ వార్త అయితే స్టేడియంలో చాలా గట్టిగా వినిపించింది. దాంతో ఒక్కసారిగా భారత జట్టు ఆటగాళ్ళలో నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ వచ్చిందనమాట. అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా ఈ టీ20 సిరీస్ మన భారత జట్టు గెలిచినందుకు తను ఏమన్నాడంటే, వన్ డే సిరీస్ చేజారిపోయినప్పటికీ కూడా టీ20లలో మనం మళ్ళీ రారాజులమే అని నిరూపించింది. అయితే టీ20 వరల్డ్ కప్ అనేది నిజానికి నేనది సాధించినప్పుడు, నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు సాధించినప్పుడు అది నాకొక డ్రీమ్ కమ్ ట్రూ. ఎంతగానో ప్రయత్నించాను. ఒక పక్కన విరాట్ కోహ్లీ, మరొక పక్కన ద్రావిడ్ ఆ టైంలో మాకు హెడ్ కోచ్‌గా ఉండేవాడు. అయితే తను ఆడుతున్నప్పుడు సాధించలేనిది మేము మా సీనియర్‌లకి ఇవ్వాలని అనుకున్నాం. దానిని మేము నిజం చేశాం. ఇప్పుడు సూర్య మీద కూడా అదే బాధ్యత ఉంది. నా లెగసీని అంటే మేము ఆడినప్పుడు టీ20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఆ లెగసీని వాళ్ళు ఫాలో అవ్వాలి. సీనియర్లు అందరం అప్పుడు చాలా బాగా ఆడాం. ఇప్పుడు సీనియర్లు, జూనియర్ల సమ్మేళనం కలుస్తుంది. ఈ టీ20 సిరీస్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని మాకు తెలుసు. కానీ ఈ టీ20 సిరీస్ అనేది వరల్డ్ కప్‌కి ముందు ఒక చిన్న ట్రైలర్ లాగా ఉంది. అభిషేక్, సూర్య అలాగే ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బూమ్రా వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నారు. అయితే నిజమైన డైనమైట్లు ఇంకా ఉన్నారు జట్టులో. వరుణ్ చక్రవర్తి కానీ, లేకపోతే రవి బిష్నాయ్ కానీ వీళ్ళందరూ సైలెంట్ కిల్లర్స్. ఆటని ఏ నిమిషంలో అయినా మలుపు తిప్పగలరు అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, టీ20 సిరీస్ భారత జట్టు గెలవటం చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. టీ20 ఆడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో బౌలర్స్‌కు చాలా పెద్ద కఠినమైన అగ్ని పరీక్ష ఉంటుంది. అదే నైట్ టైమ్ మంచు ప్రభావం. అది ఆటగాళ్ళకి ఎక్కువగా ప్రెషర్‌ని ఇస్తుంది. ఇక అక్షర్ పటేల్ కానీ, లేకపోతే వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళు గాయాల పాలైన సందర్భంలో వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. నిజానికి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అద్భుతంగా ఉంది. తను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్.
ఇక అభిషేక్ శర్మ గేమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగుంది. తన షాట్ సెలెక్షన్, చాలా నిలకడగా ఆడుతున్న తీరు. నిజానికి యువ ఆటగాళ్ళందరూ కూడా ఒక 6 లేదా 2 4లు బౌండరీలు దాటితే ఇక బ్యాట్ నుంచి చాలా అనవసరపు షాట్స్ అయితే వస్తూ ఉంటాయి. అది వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ అభిషేక్ నుంచి మాత్రం అటువంటి గేమ్ మాకు కనిపించడం లేదు. చాలా నిలకడగా ఆడుతున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ నిజంగా ద గ్రేట్ కెప్టెన్. వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. అటువంటి కెప్టెన్ ఉన్నప్పుడు ఆటగాళ్ళకి ప్రెషర్ తక్కువ ఉంటుంది. ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పగలిగే కెప్టెన్ ప్రతి జట్టుకి అవసరమే. ఇక బౌలర్స్ విషయంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా బౌలర్లు ఒకానొక మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని పెద్దగా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలా విషయాల్లో బౌలర్స్ తరబడుతుంటారు. అది వాళ్ళకి అగ్ని పరీక్ష లాంటిది. ఎనీవేస్, టీ20 వరల్డ్ కప్ ముందు భారత జట్టు చాలా బాగా రాణిస్తుంది. టీ20 జట్టును చూస్తుంటే ప్రత్యర్థి దేశాలకి చాలా అంటే చాలా భయం వేస్తుందంటూ పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీ వ్యాఖ్యానిస్తూ మొదటిగా రోహిత్ శర్మకు కంగ్రాచులేషన్స్. కాదు రోహిత్ శర్మ అనడం బదులు కూడా ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ రోహిత్ శర్మ అనాలి. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కి ముందు అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు వావ్ అనిపిస్తోంది. ఎందుకంటే ఓపెనర్ గా రోహిత్ శర్మ సెట్ చేసిన ఒక రికార్డ్ కానీ ఒక ఆరా కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ ముందుకు తీసుకువెళ్తున్నాడు. కరెక్టే. యశస్వి కానీ శుభమాన్ గిల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఓపెనర్లే. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ కి మాత్రం అభిషేక్ హైలైట్ ఆఫ్ ది సిరీస్ గా మారతాడు. తను ఖచ్చితంగా భారత జట్టుకి ఒక గొప్ప విజయాన్ని అందిస్తాడు అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా ఇంకా జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారు. స్పెషల్ కంగ్రాట్స్ టు సూర్యకుమార్ యాదవ్. తను కెప్టెన్ గా చాలా రికార్డులు నెలకొల్పబోతున్నాడు అంటూ పేర్కొన్నాడు. ఇక తర్వాత భారత జట్టు గురించి పాజిటివ్స్ చెప్పారు. కానీ సంజు శాంసన్ విషయంలో మాత్రం అజింక్య రహానే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాడు. అంటే అజింక్య రహానే మాత్రమే కాదు, చాలా మంది ఆటగాళ్ళు ఏమంటున్నారంటే ఎస్, భారత జట్టులో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే సంజు శాంసన్. ఎందుకంటే తను 3 మ్యాచ్లు ఆడాడు. 1 10, 2 6, 3 0 ఇలా అనమాట. సో విమర్శలు వస్తున్నాయి, అవకాశాలు తనకి రావట్లేదు. అలాంటప్పుడు ఉపయోగించుకోవాలి కదా. అయితే మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటం చూసి అతనిలాగే వేగంగా పరుగులు చేయాలని ఒత్తిడిలో కనిపిస్తున్నాడు సంజు. అది నాకు స్పష్టంగా అర్థమవుతోంది అంటూ రెహానే మొదలుపెట్టాడు. అభిషేక్ శర్మను సంజు అనుకరించకూడదు. అతనిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. సంజు తన సహజ సిద్ధమైన ఆటనే ఆడాలి. నిజానికి సంజుకి కానీ జట్టులో ఉన్న ఆటగాళ్ళందరికీ సూర్యకుమార్ యాదవ్ ఒక ఎగ్జాంపుల్. తను చాలా సందర్భాలలో తన బ్యాట్ నుంచి మనం పరుగులు రాబట్టలేకపోయాం. అంటే తను ఎక్కువగా పరుగులు చేయలేకపోయాడు. అయినా కూడా తన సహజ సిద్ధమైన శైలిని ఎప్పుడూ వదులుకోలేదు. అలాంటప్పుడు మరి అదే విషయాన్ని సంజు కూడా గమనించాలి. ఎందుకంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సంజు బాగా ఆడాడు. ఇక్కడ కూడా అలానే ఆడాలి. అభిషేక్ శర్మతో పోల్చుకుని తన గేమ్ ని పాడు చేసుకోకూడదు. తనపై తను నమ్మకం ఉంచుకోవాలి. టీమిండియా మేనేజ్మెంట్ కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇక సంజు శాంసన్ కు అండగా నిలిచారు, ఇంకా నిలవాలి. ఈ సిరీస్ తో పాటు ప్రపంచ కప్ టోర్నీలో నువ్వే ఓపెనర్, నీ ప్లేస్ కు ఢోకా లేదు అన్న భరోసా ఇవ్వగలగాలి. అప్పుడు రెహానే చెప్పినట్టుగా అంటే సంజుకి కూడా ఎక్కడో తనకు ఒక అనిశ్చితి ఏర్పడిపోయింది. అమ్మో ఇది ఆడకపోతే నేను పోతానేమో అన్న ఒక భయం ఏర్పడిపోయింది. దాంతో ఏమవుతుంది, తను తడబడిపోతున్నాడు. అలా కాకుండా తనకు ఒక పూర్తి స్వేచ్ఛనివ్వాలి. నీ ప్లేస్ జట్టులో కన్ఫర్మ్, ఆటను బట్టి కాదు అని అనుకోవాలి. అప్పుడు కాస్త సమయం తీసుకున్నైనా సరే సంజు నిలదొక్కుంటాడు, ప్రెషర్ ఫ్రీగా ఆడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఈ క్రమంలో గనక చూసినట్టయితే రెహానే చెప్పిన మాటలు నిజమని అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రెషర్ తోనే అటువంటి గేమ్ లో తడబాటు కనపడుతున్నారు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో గనక మనం చూసినట్టయితే చాలా బాగా రాణించిన సంజు మరి ఇక్కడ ఎందుకు రాణించలేకపోతున్నాడు? అదే భారత్ పిచెస్ కదా, కాకపోతే ప్రెషర్ ఉంది. టీ20 వరల్డ్ కప్ ముందు ఎలా ఆడితే ఏమవుతుందిరా బాబు అన్న ప్రెషర్ ఉంది. అది విషయం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్